ఇక్కడ బీజేపీ ఏమో 9వ షెడ్యూల్ చేర్చలేమని చెప్పి కూడా అదే మాటనే ఉన్నది. మరి ఇక్కడ నిజంగా న్యాయం జరుగుతుందంటారా బీసీలకి? 9వ షెడ్యూల్ అనేది బ్రహ్మ పదార్థం కాదు. 9వ షెడ్యూల్లో పార్లమెంట్ నిర్ణయంతో 9వ షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉంది. రాజ్యాంగ వెసులుబాటు కూడా ఉన్నది. అది తమిళనాడులో జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జరగడానికి అడ్డంకులు ఏంటంటే ఇంపెరికల్ డేటా లేకపోవడం, తర్వాత సరైన పద్ధతుల్లో ఆ ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏదైతే కార్యాచరణ ఉందో అది కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే అది ఈజీగా అయిపోతుంది. పెద్ద సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మాత్రమే ఈ రిజర్వేషన్ ముందేసుకుంది తప్ప వాళ్ళ ప్రేమతో కాదు అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడారు. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ లో హామీ ఇచ్చినాం, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, అవి అయిపోయినాయి. గత ఫిబ్రవరి నుంచి కార్యాచరణలో ఉన్నాం. గవర్నర్, రాష్ట్రపతి సరైన సహకారం లేనందువల్లనే ఇవాళ ఈ సమస్య వస్తున్నది. గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్న జీవో చట్టబద్ధత వచ్చేది, అటు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకున్నా కూడా గెజిట్ అయ్యి వచ్చేది, అది పార్లమెంట్ చట్టంగా అయ్యేది. అవి రెండు కూడా చేయలేకపోయింది. తమిళనాడు తరహాలో కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోతుంది, అందుకే బీసీ రిజర్వేషన్లు విఫలమైందని చెప్పేసి మాట్లాడారు. రేపు నవంబర్ 1 నుంచి జరగబోయే ఎన్నికలు, అది మన పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో కూడిన ఆల్ పార్టీ మీటింగ్ పోయే అవకాశం ఎక్కువ ఉంది. దానికి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ పెద్దలందరికీ కూడా మేము ఆ దృష్టికి తీసుకుపోబోతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా చేసిన వాటికి పిలవడానికి బీజేపీకి, బీఆర్ఎస్కి ఇబ్బంది అయింది కదా. ఇప్పుడు బీసీ సంఘాలు నిర్వహించే కార్యక్రమాలు ఉన్నాను రమ్మని బీజేపీని, బీఆర్ఎస్ని, మిగతా పక్షాలను అడుగుతున్నాం. కమ్యూనిస్టులు వస్తున్నారు, మిగతా పార్టీలు వస్తున్నారు, కానీ బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం గోడ మీద పిల్లివాటం. మొన్న మీరు బంద్లో ఎక్కడైనా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కనపడ్డరా? మీకు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ కనపడలేదు. బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు, రాష్ట్రంలో, కేంద్రంలో అడ్డుకుంటున్నారు. అధ్యక్షుడు కావంటున్నాడు, మిగతా బీసీ నాయకులు అవుతుంది అంటున్నారు. బండి సంజయ్ గారు కాదంటున్నారు, కిషన్ రెడ్డి గారు అవుతుంది అంటున్నారు. బీజేపీ భిన్న వాదాలు. మేము పార్టీగా, ప్రభుత్వంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టలేదు కాబట్టి మేము దాని మీద పోరాడుతున్నాం అంటున్నారు. 2 times అఖిలపక్షం పెట్టిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ ఒకసారి వచ్చింది, బీజేపీ ఒకసారి వచ్చింది, చేయాలని అన్నారు. మళ్ళీ ఢిల్లీకి తీసుకుపోయే డెలిగేషన్ లో రాలేదు. ఢిల్లీలో మేమేం ప్రభుత్వం మాది కాదు, మేము అపాయింట్మెంట్ ఆర్డర్ కొరకు ముఖ్యమంత్రి గారితో లేఖ రాపిస్తాం. కిషన్ రెడ్డి గారిని తీసుకుపోయి మోదీ గారికి ఇచ్చి కలవమని చెప్పండి, లేకపోతే మేమే నేరుగా రాస్తాం. ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ చేయమనండి. బీసీ బిల్లుకి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇటు ప్రధానమంత్రి గారు ఇవ్వటం లేదు. మళ్ళీ వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, ఎన్నికల కోసం, రాజకీయాల కోసం కాంగ్రెస్ చేస్తుందని. ఇప్పుడు మా దశ మేము చేసేంత వరకు మా గ్రౌండ్ లో ఉన్న ఆటంతా ఆడి మీకు ఇచ్చినాం, అది మీరు ఇప్పుడు ఆడాలి. మీరు వెనుకకు పోతున్న పరిస్థితి. ఎవరు మోసం చేస్తున్నారు? మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటారు, కోర్టుకు పోతారు. ఎన్నికలు పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చేస్తున్నారు కోర్టు అంటది. ఎన్నికలకు 42% లింక్ ఉంది అని అంటే 42% అనేది మీరు తర్వాత చూద్దరు. మీరు ఎన్నికలు పెట్టమని ఒక బెంచ్ చెప్తుంది. ఎన్నికలు పెడదామని అంటే 42% పెట్టకపోతే మీరు ఎన్నికలకు పోతే మీరు ద్రోహులే అని మళ్ళీ ఇల్లంట. మరి ఏది? కాబట్టి మేము రెండింటిని, ఎన్నికల నిర్వహణ 42% కంప్లీట్ అయినాకనే పోవాలనే ఉద్దేశంతోనే 3 నెలల నుంచి తాపత్రయపడుతున్నాం, తొందరపడుతున్నాం. వాళ్ళు కానించట్లేరు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేముగా మాకున్న శక్తి మేరకు కేంద్రం మీద పోరాడడం తప్పితే ఇంకొకటి లేదు. ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్న పోరాటం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్టుగానే ఉంటది, బీసీ సంఘాలు చేస్తున్న పోరాటం అంతా కూడా. కాబట్టి న్యాయం గెలుస్తుంది కంపల్సరీ. తర్వాత ధర్మ పోరాటం వాళ్ళది కాబట్టి ఎప్పటికైనా సాధిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే సాధించాలని మేము అంటున్నాం. కట్టుబడి ఉంటారా? అంటే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు ఇప్పటికైతే పార్టీ నిర్ణయం అంతే. ఇప్పటి వరకు అసలు వేరే నిర్ణయమే లేదు. ఇప్పటి వరకు దాని విషయంలో ఇంకో నిర్ణయానికి పోలేదు. 42% చేయబట్టి డిలే అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టమని చెప్తే పెట్టాల్సిందే వాళ్ళు. ఎందుకంటే 2 years కావస్తున్నది, 1.5 year దగ్గర వస్తున్నది. కాబట్టి మనకు ఫినాన్స్ కమిషన్ నిధులు రావాల్సిన అవసరం ఉంటుంది. అవి రాకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మాకు ఎన్నికలకు పోవాలని ఉంటుంది తప్పితే మరొకటి కాదు కదా. ఇప్పుడు మా నిర్ణయాన్ని కేంద్రం గౌరవించకపోతే కేంద్రంని ఏం చేయాలనేది మనం ఆలోచించాలి.
కేంద్రము తమిళనాడు తరహా ఒప్పుకొని మన రాష్ట్రానికి వచ్చే వరకే మొండి చేయి చూపించడం అనేది దేనికి సంకేతం అనేది బీజేపీ మిత్రులు ఆలోచించాలి. ఏది ఏమైనా న్యాయం బీసీల పక్షాన ఉన్నది, అది కంపల్సరీ గెలుస్తుందనే నమ్మకం మాకుంది. గెలిపించినాకనే మేము ఎలక్షన్ పోవాలనే ఆలోచన అయితే ఉన్నది. 42% బీసీ ఈ రిజర్వేషన్ల పెంపు మేము ముందు నుంచి సమర్థిస్తూ ఉన్నాం. ఈ పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సమస్య ఎక్కడున్నదంటే ఈ రిజర్వేషన్ల పెంపుపై ఒక న్యాయపరమైనటువంటి వివాదాలు చిక్కులు తలెత్తుతున్నాయి. వీటికి ఏకైక పరిష్కారం ఈ బిల్లును 9వ షెడ్యూల్లో జోడించటం ద్వారానే దీనికి మనం ఈ వివాదాలకు ముగింపు పలికి వాటిని అమల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో జోడిస్తారు. ఆ మార్పును ఆ యొక్క సవరణను సాధించడానికి ఇవాళ మనమందరం కూడా పోరాడవలసిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాను చేయగలిగే చేసింది. ఇవాళ మిగిలింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము దీన్ని 9వ షెడ్యూల్లో జోడించడానికి పూనుకోవటం ఒకటే ఇవాళ మిగిలి ఉన్నది. ఆ లక్ష్య సాధన కోసం మరి వాళ్ళ అందరం కూడా ఐక్యం కావలసిన అవసరాన్ని గుర్తించి ఇవాళ జరుగుతున్నటువంటి బీసీ ఈ రిజర్వేషన్ల పెంపు సాధన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ పోరాటంలో తెలంగాణ జనసమితి ఒక భాగం. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ల పెంపు సాధన కోసం చివరి దాకా ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటిస్తుంది. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం అంతటా మొన్న బంద్ పిలుపునివ్వడం జరిగింది. అన్ని పార్టీలు దీనిలో మద్దతు. అసలు ఎవరు అడ్డుపడుతున్నట్టు దీనికి సంబంధించి? అంటే ఇవాళ జరగవలసింది ఒకటే, దీన్ని 9వ షెడ్యూల్లో జోడించాలి. ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును 9వ షెడ్యూల్లో జోడించాలి. 9వ షెడ్యూల్లో జోడించడానికి నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడానికి ఎవరేం కార్యక్రమం తీసుకుంటారన్నది ప్రకటించాలి. ఇవాళ ఏ పార్టీ అయినా రిజర్వేషన్లకు నిజంగా అనుకూలంగా ఉంటే 9వ షెడ్యూల్లో ఈ బిల్లును జోడించడానికి ఒక విస్పష్టమైన కార్యాచరణను తీసుకోవాలి. అది ఇవాళటి అవసరం. ఆ కార్యాచరణను తీసుకోకపోతే రిజర్వేషన్ల కోసం ఎంత ప్రకటించినా ఎంతగా ఆందోళనలకు మద్దతు ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకని ప్రతి పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తాం, ప్రజల్లో ఈ చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక బలమైన ఉద్యమ నిర్మాణానికి ఏం చేస్తాం అనేది ఒకటి, ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టడానికి ఏం చేస్తాం అనేది రెండోది. ఈ రెండింటిపైన స్పష్టతను ఇవ్వాలి. ఆ స్పష్టతను ఇవ్వకపోతే ప్రయోజనం లేదు. అంటే మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేల మద్దతు తెలపడం జరిగింది. బీజేపీకి సంబంధించిన మొన్న ధర్నాలో కూడా బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. సో ఎట్లా చూడవచ్చు అంటే అన్ని అంశాలు? ఇప్పుడు ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టాలి, అక్కడ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మనం రాష్ట్రంలో సాధన కోసం కొట్లాడినాం 2014లో. ఆ బిల్లు ఫైనల్ గా పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఏం చేసినాం, మనం అందరం కూడా మీ వైఖరి ఏందో తేల్చి చెప్పండి, బిల్లును పెడతారా పెట్టరా, మీ వైఖరిని స్పష్టం చేయండి అని చెప్పి అప్పుడు దానికోసం అని చెప్పి అన్ని పార్టీల మీద ఒత్తిడి పెట్టినప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా ఢిల్లీలో తమ సొంత పార్టీకి వ్యతిరేకంగా కూడా అప్పట్లో ఎంపీలు మరి గట్టిగా నిలబడి పోరాటం చేశారు. ఇవాళ కూడా జరగవలసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్రతినిధులందరూ కూడా పార్లమెంటులో ఒకటే ఆడ గొంతు వినిపించటం ఇవాళటి అవసరం. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించాలి. ప్రకటించకపోతే ఇంకా ఈ చేస్తున్నటువంటి ప్రకటనలకు విలువ లేదు. ఇది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు వీలు కాదు? ఇప్పుడు విషయం ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇది ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రకటన రాకముందే, ఎన్నిక జరుగుతుందనే ఆలోచన లేకముందే కదా బిల్లు పాస్ అయింది. అప్పటికి ఇంకా దీనికి సంబంధించిన ఆలోచన కూడా లేనప్పుడు ఈ బిల్లును బీసీ రిజర్వేషన్ల పెంపును నిర్ణయం తీసుకున్నారు. బిల్లును కూడా అసెంబ్లీలో పెట్టినప్పుడు అందరూ మద్దతును తెలియజేశారు. ఆ మేరకు అందరూ కూడా తమ తమ సంకల్పాన్ని తమ ఆలోచనను స్పష్టం చేశారు. కానీ వాళ్ళ కీలకం ఏంటంటే ఇది సాధించాలంటే ఢిల్లీ మీద కూడా ఒక ఒత్తిడి రావాలి.
ఈ బిల్లును పెట్టమని ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టాలి. కాబట్టి దీన్ని జూబ్లీ హిల్స్ ఎన్నికలతో ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదు. ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనే ఆలోచన కూడా లేదు. అప్పుడు ఆ ఆలోచన లేనటువంటి సమయంలో ఇక్కడ కులగణన జరిగింది. ఆ కులగణన మీద వచ్చిన సమాచారం ఆధారంగా విశ్లేషణ చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పడ్డది. నిపుణుల కమిటీ ఇచ్చిన రికార్డు ఆధారంగా గవర్నమెంట్ 42% రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించింది. వీటికి ఈ నిర్ణయాలకు జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధం లేదు. కాబట్టి దాన్ని అట్లా ముడిపెట్టి చూసుడే అది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇవాళ ఇది ఇంతవరకు ప్రక్రియ నడిచింది. ఇక్కడి నుంచి ఈ ప్రక్రియకు ముగింపు 9వ షెడ్యూల్లో ఈ బిల్లులను జోడించటం ద్వారా మాత్రమే ఒక ముగింపు సాధ్యమవుతుంది, న్యాయసమ్మతమైన ముగింపు. ఈ బిల్లులను బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను 9వ షెడ్యూల్లో జోడించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరు ఏం చేసినా పార్లమెంటులో ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టడానికి ఏం చేస్తామన్న నిర్ణయం తీసుకోవటమే ఇవాళ చాలా కీలకం. ఇక్కడ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ ప్రజలు మారాల్సిన అవసరం. మరి బీసీ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలి? బీసీ ప్రజలు వాళ్ళ ఎవరైనా అవకాశం కావాలని అందరూ కోరుకుంటారు. దానికి సంబంధించిన కార్యాచరణ మా పార్టీగా మేము తీసుకోగలం. ఇక ప్రతి ఒక్కరికి దీని మీద ఉద్బోధనలు చేసి ప్రయోజనం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో పాటు ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్నటువంటి పోరాటానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మద్దతిస్తున్నటువంటి పరిస్థితిని వ్యతిరేకిస్తున్నటువంటి అధికార పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు మరి 85%, 90% ఉన్నటువంటి ప్రజలు ఏకకంఠంగా రిజర్వేషన్లు అమలు కావాలని పోరాడుతూ ఉంటే దాన్ని పెడచెవిన పెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనంటే ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వం అనేటువంటి సంశయం ఇవాళ బీసీ సమాజం ముందు ఉంది. కాబట్టి 78-80 సంవత్సరాలుగా అన్ని రకాల అన్యాయానికి, అవమానానికి, అణచివేతకు గురైనటువంటి ఈ జాతి మరి ఈరోజు ముక్త కంఠంతో మా ముందు తరాలకు జరిగినటువంటి అన్యాయం, అవమానం ఇక ముందు కూడా కొనసాగడానికి వీల్లేదు, న్యాయం చేయండి అనేటువంటి డిమాండ్ ప్రభుత్వ పాలక పార్టీల ముందు పెట్టిన చలించని సందర్భంలో అనివార్యంగా ఉద్యమం చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే విషయంలో విఫలమైనప్పుడే ఆందోళనలు వస్తాయి. కాబట్టి ఈ దేశంలో ఎవరు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కావాలన్నా అనివార్యంగా ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి సృష్టించబడ్డది అనంటే ఇది ప్రజాస్వామ్య సౌధానికి మంచి సంకేతం కాదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా వ్యతిరేకుల మెడలు వంచి ఈ రిజర్వేషన్లు అమలు జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది. బీసీ బిడ్డగా మేమందరం కూడా ఎవరు బీజేపీ, దిస్ ఇస్ డెమోక్రసీ. ఎవరింటిది ఎవరు అడుగుతలేం. ఈ దేశంలో 50% ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు పాలకులు అవుతున్నటువంటి పరిస్థితులలో 50% కూడా లేనటువంటి వాళ్ళు కూడా అధికారంలోకి వస్తున్న సందర్భంలో 90% మంది ప్రజలు చేస్తున్నటువంటి డిమాండ్ను ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా వాళ్ళు భస్మం కాక తప్పదు. ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది ఒక్క రోజులో తేలేదు కాదు. కొందరు చిత్తశుద్ధితో చేస్తున్నారు, కొందరు రాజకీయ అవసరాల రీత్యా చేస్తున్నారు. ఫైనల్ గా ఈ ఉద్యమం ముందుకు సాగేటువంటి క్రమంలో పాలకు పాలు, నీళ్ళకు నీళ్లు తేట తెల్లం అవుతుంది. బీసీలు ఖచ్చితంగా పరిస్థితిని అర్థం చేసుకొని ఎవరికి ఎటువంటి గుణపాఠం చెప్పాలో చెప్పి తీరుతారు. అల్టిమేట్ విజయం ప్రజాస్వామ్యంలో. వేరే రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో వాళ్ళని అడిగారు. ఇందిరా పార్క్ లో జరిగింది చాలా సంతోషంగా ఉంది. నేను ఒకే ఒక్క మాట చెప్తున్నా, ఆత్మ గౌరవంతో ఉందాం. మనం బీసీలో మన ఉద్యమం మనం చేసుకోవచ్చు. అంటే లీడర్షిప్ వేరే, ఇందులో పెద్ద కుట్ర జరుగుతున్నది. ఏం కుట్ర జరుగుతున్నది అంటే వేరే వాళ్ళు మన దాంట్లో జ్వరపడి వాళ్ళు ఉద్యమం చేసి వాళ్ళ లీడర్షిప్ ని పెంచుకుంటారు. ఇప్పటిదాకా మనంతటా స్వతహాగా మనం లీడర్షిప్ గా ఎదగాలనేది మన ప్రతి ఒక్క బీసీ వాళ్ళకి నేను పిలుపునిస్తున్నా. దానికోసం ఎంత కాడికైనా పోతాం. ఒకళ్ళ పల్లకి, మన పల్లకి ఒకళ్ళు మొయ్యాల్సిన అవసరం లేదు.
వాళ్ళ పల్లకిలో మనం పోవాల్సిన అవసరం లేదు. బీసీ రిజర్వేషన్ అని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కోసం వాడుకుంటా ఉంది తప్ప బీసీలకు న్యాయం చేసే చిత్తశుద్ధితో పోవట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడతారు. బీజేపీ నాయకులకు మతి భ్రమించి రాజ్యాంగం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను ముందుగా ఒక న్యాయవాదిగా మీకు వాళ్ళు మాట్లాడేదానికి జవాబిస్తాను. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం చెప్పిన ప్రకారంగా రాష్ట్ర అసెంబ్లీలకి రిజర్వేషన్స్ పెంపొందించడం కొరకు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ తోటి హక్కు కల్పించడం జరిగింది. ఆ హక్కు మూలననే ఇవాళ తెలంగాణ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టుగా 42% రిజర్వేషన్ పెంపొందించడానికి కొరకు కులగణన, ఎంపిరికల్ డేటా కమిషన్ ఏర్పాటు చేసి 1,00,000 మంది పైన ఎమ్మెల్యేస్ని పెట్టి కులగణన చేసి బీసీ రిజర్వేషన్స్ కొరకు జనాభా ప్రాతిపదికన పెంపొందించడానికి కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఆ తీర్మానం చేయడంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అసెంబ్లీలో తాగి పండుకొని ఓటేసిరా లేక మతి భ్రమించి ఓటేసిరా? అసెంబ్లీలోనేమో ఏకగ్రీవంగా ఓటేస్తారు. 8 మంది ఎంపీలు మాత్రం అందులో 2 మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికీ కొంచెం రాజ్యాంగం పైన క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్కి రాజ్యాంగం తెలుసో తెలియదో, లేక కిషన్ రెడ్డి గారు చదువుకున్నవాడు అనుకుంటా. మీ ఎమ్మెల్యేలకు ముందు కాంగ్రెస్ విమర్శించే ముందు మీ ఎమ్మెల్యేలు ఏమి తాగి మైకంలో ఒకటి ఓటేసారు అసెంబ్లీలో ప్రశ్నించుకుంటే మంచిది. పదే మా భుజాల పైన తుపాకి పెట్టి పేరుస్తారు మాట్లాడడం మానుకొని ఇవాళ కులగణన చేయడం జరిగింది. దాంట్లో తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపండి. కోర్టులకు వెళ్ళినా కూడా వాళ్ళు ఎంపిరికల్ డేటా గత సుప్రీంకోర్టు ఆదేశం చేయడం జరిగింది. 50% థ్రెషోల్డ్ దాన్ని కూడా వాళ్ళు ఎత్తివేసి 10% అగ్రకుల రిజర్వేషన్స్కి ఈబీసీ రిజర్వేషన్కి ఆమోదింపింది సుప్రీంకోర్టు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెంపొందడానికి వచ్చే వరకు దీన్ని ప్రతిపదిక ఆపుతా ఉన్నారు. గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో ఇంకా తీర్పు రాలేదు. సో తీర్పు అది పెండింగ్లో ఉన్నది. గవర్నర్ గారు ఆర్డినెన్స్ని రాష్ట్రపతి గారికి పంపించడం చెప్తా ఉన్నారు. సో అంతిమంగా షెడ్యూల్ 9లో చేర్చి ఏదైతే తమిళనాడులో 68% పైన రిజర్వేషన్స్ అమలు అవుతుందో అప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో షెడ్యూల్ 9 కింద చేర్చి పంపించడం జరిగినది. అది సుప్రీంకోర్టు ఇప్పటి వరకు దాన్ని కొట్టివేయలే జరుగుతూ ఉంది. కాబట్టి 50% అనే క్యాప్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. దాన్ని పెంచుకోవచ్చు అనే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. ఆ విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగినది. సో బీజేపీ పార్టీ నాయకులకి ఏంటంటే మీరు మతి భ్రమించి రాజకీయం చేయకండి. మీరు అధికారంలో ఉన్నారు. అక్కడ రాష్ట్రం పంపించిన యొక్క అసెంబ్లీలో తీర్మానాన్ని చేయాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది ఫెడరల్ వ్యవస్థలో నడుస్తున్న ప్రభుత్వం, రాజరికం కాదు. లేక మోదీ గారేమో రారాజు కాదు. కాబట్టి రాష్ట్రాలకు నక్కును కాల రాయకుండా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఇంక్లూడింగ్ మీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఓటేసిన దాన్ని ఆమోదింపజేయాలని కోరుతాం. అంటే తమిళనాడు తరహాలో కేంద్రం మీద తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోతుంది, ఇది విఫలమైందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. టీఆర్ఎస్ వాళ్ళకు కూడా బైరూపుల మాటలు బట్టబాజు వేసి లేస్తూ ఉంటారు. గతంలో బీజేపీ మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ వాళ్ళకి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఆమోదింపజేస్తారు. ఏం ఒత్తిడి తీసుకురావాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ నాయకులకి ఒకసారి మీరు చెప్పండి, మధ్యాస్కి మాట అనడని ఆ విధవలకి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ఓటేసినారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సచ్చిరు అక్కడ అసెంబ్లీలో. మీరు వ్యతిరేకంగా ఓటేసినాక కూడా ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఆమోదింపజేసింది కదా. అంతిమంగా అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కు ఉంటుంది. అది పార్లమెంట్లో ఉన్న పార్టీ అది ఆమోదింపజేయాల్సిన అవసరం ఉంటుంది. ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా చేయట్లేదు, లేక రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షంగా వాళ్ళని ఆర్గనైజ్ చేయమని చెప్పండి. ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను నేను తీసుకొని పోతాం వాళ్ళు. మీటింగ్ ఏర్పాటు చేయట్లేదు అంటే 2 సార్లు ఏర్పాటు చేసిన 3వ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ కూడా రాలే, బీజేపీ పార్టీ వాళ్ళు రాలే. రాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి కూడా లెటర్స్ రాసి ప్రత్యక్షంగా ఇండ్లకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ వెళ్ళి బీజేపీ కిషన్ రెడ్డికి, సంజయ్కి, వాళ్ళ ఎంపీలకు ఇవ్వడం జరిగినది. బీఆర్ఎస్ వాడు రాలే, నా బీజేపీ వాడు రాలే. రాజకీయం వాళ్ళు చేస్తారు, మేము చేయట్లేదు.
మొన్న పెట్టిన బంద్లో కూడా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మరి అన్ని పార్టీలు పాల్గొంటే ఏ పార్టీ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది? మోదీ వల్లనే అన్యాయం జరుగుతుంది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన అసెంబ్లీ రెజల్యూషన్ ని బిల్లుని ఆమోదింపజేయాల్సింది ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి. రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి దాన్ని ఆమోదింపజేస్తానికి కొరకు బిల్లు ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో. అది ఇప్పటిదాకా పెట్టట్లే. దీనికి మొదటి ఆఖరి విలన్ కూడా నరేంద్ర మోదీ గారు. సో ఏం చెప్తారన్న ఫైనల్ గా బీసీలు అందరూ ఏకమైతారా? ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధించగలుగుతారా? మీరు మొన్న చెప్పినట్టుగా బంద్ అనేది అత్యంత సక్సెస్ఫుల్ గా జరిగిన కార్యక్రమం. అది దీనిని ఇంకా ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నది. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఏకమయ్యి రేపు డిసెంబర్ 1 to 19 జరిగే పార్లమెంట్ సమావేశాలలో అటు ఎన్డీఏకి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలతోటి, ప్రతిపక్షంలోని రాజకీయ పార్టీలతో కూడా తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్లి వాళ్ళని కలుస్తాం. కలిసి పార్లమెంట్ లో హోంశాఖ మంత్రి బిల్లు పెట్టడానికి కొరకు ప్రైవేటు బిల్లు ద్వారానా లేక 0 అవర్లనా దీని అంశాన్ని లేవనెత్తి ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులతో కూడా మాట్లాడి పార్లమెంట్ లో దీనిపైన ప్రస్తావన చేసి కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి కొరకు తీసుకోవాల్సిన ఒత్తిడి పైన కార్యక్రమం చేపట్టబోతాం. పోరాటం చేస్తున్నారు, సాధ్యమయ్యేనా అసలు? ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు పార్లమెంటులో చేసినటువంటి రైతు చట్టాలు అసలు దేశ చరిత్రలో పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత దేశ చరిత్రలో ఎక్కడ కూడా మళ్ళీ వెనుకకు తీసుకోలేదు. కానీ ఇక్కడ పార్లమెంటులో చేసినటువంటి చట్టాలు వెనుక తీసుకున్నటువంటి ఈ సందర్భం లోపల ఇలా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం 42% రిజర్వేషన్ల సాధన కోసం ఎందుకు రిజర్వేషన్ల బిల్లు, రిజర్వేషన్ల చట్టం ఎందుకు ఆమోదం పొందదు అంటే అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు తెలుపుతారు. అదేవిధంగా బయట రాష్ట్ర బంద్ జరిపితే అన్ని పార్టీలు మద్దతు తెలుపుతారు. ఇలా ఉద్యమం చేసినప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చినప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతారు. మరి అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాదు? ఒకటి. రెండు, ఈరోజు బీసీల ధర్మ పోరాట దీక్ష చేసినాం. ధర్మ పోరాట దీక్ష ఎందుకు చేసినాం? బీసీల వైపు ధర్మం ఉంది కాబట్టి, బీసీల వైపు న్యాయం ఉంది కాబట్టి, ఈ బీసీల ధర్మాన్ని సమాజానికి చాటి చెప్పడానికి, బీసీల యొక్క వేదనను, బీసీల యొక్క ఆకాంక్షను ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, పాలకులకు వినిపించడానికి ఇలా ధర్మ పోరాట దీక్ష చేసినాం. ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్లో ఇలా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్మ పోరాట దీక్షలు విజయవంతమైంది. మన కళ్ళ ముందు కనపడుతుంది కదా, తెలంగాణ ఉద్యమం కోసం, స్వరాష్ట్రం కోసం పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. రైతులు రోడ్డెక్కి పోరాటం చేస్తే రైతు చట్టాలు వెనుకకు వచ్చినాయి. ఇది అంత స్థాయిలో చేయవలసిన ఉద్యమం కూడా కాదు. ఇవాళ మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 100% మా వాళ్ళకి ఇవ్వాలి. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోటి 10% ఇచ్చినప్పుడు మరి బీసీలకు రిజర్వేషన్లు 42% ఇస్తే తప్పింది. ఒకటి. ఇప్పుడు వాళ్ళ జనాభా దామాషి ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలకు జనాభా దామాషి ప్రకారం ఇవ్వమనిలే మేము 18% జనరల్ కేటగిరీకి వదిలేస్తూ 42% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వమంటే కూడా మీకు ఎందుకు అంత కడుపుమంట? ఈ 42% ఇస్తే మీ సొమ్ము ఏం పోతుంది, మీ ముళ్ళు ఏం పోతుంది? ఇవాళ భారతదేశం స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. 60% జనాభా, 136 కులాలు, చదువు లేదు, ఉద్యోగాలు లేవు, రాజకీయంగా లేదు, ఒక ముఖ్యమంత్రి అయింది లేదు, జనాభా ప్రకారం మంత్రులు లేరు, మా జనాభా ప్రకారం ఎమ్మెల్యే లేరు. అన్ని రకాలుగా అన్యాయం జరిగినప్పుడు ఇవాళ న్యాయం చేయాలనడం అడగడం తప్ప ఈ భారతదేశం ఎందుకు అగ్రదేశంగా కాదు? బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూస్తలేదు కాబట్టి అభివృద్ధి చెందుతలేదు. 60% ఉన్న బీసీలను అన్ని రంగాలలో సమాన వాటా కల్పించినట్టయితే భారతదేశం అగ్రదేశంగా అవుతుంది. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఇవాళ అందరూ ఇలా పేదరికం లేకుండా, అసమానతలు లేకుండా, అన్యాయం జరగకుండా చూసుకుంటారు. కాబట్టి మేము చేసే పోరాటంలో ధర్మం ఉంది కాబట్టి ఇలా ధర్మ పోరాటం చేసినాం. ఖచ్చితంగా ఈ ధర్మ యుద్ధ బేరిని ఈ రోజు నుంచి మోగించబోతున్నాం. ఇప్పుడు ఇదే బీజేపీ దేశవ్యాప్తంగా మేము కులగణన చేయలేము. కులగణన చేస్తే ఇది
దేశ విచ్ఛిన్నకారికి ఇది దేశద్రోహం కింద వస్తుందని చెప్పి ఇదే బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా ఒక అఫిడవిట్ ఇచ్చింది. కానీ దేశంలో ఉన్న బీసీ సమాజం అంతా కొట్లాడి మేము ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఇదే బీజేపీ మళ్ళీ కులగన చేస్తామని ఇప్పుడు ప్రారంభించింది. అంటే రాజకీయ పార్టీల నిర్ణయాలు, ప్రభుత్వాల నిర్ణయాలు జడ పదార్థాలు కావు. వాళ్ళు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల యొక్క డిమాండ్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఇప్పుడు ఈ సమయం ఆసన్నమైంది. ఈ రోజు ఇవాళ డిసెంబర్ మొదటి వారం నుంచి 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇద్దరికి అవకాశం ఇస్తున్నాం. ఒకటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, 2 మోడీ గారి ప్రభుత్వానికి. చేయాల్సిన వాళ్ళు, అడగాల్సిన వాళ్ళు, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి. అఖిల పక్షం తీసుకుని ఢిల్లీకి పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవాలి. ఒకవేళ అపాయింట్మెంట్ నిరాకరిస్తే అదే ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించాలి. అదే విధంగా 1వ తారీఖు నుంచి పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి పార్లమెంటు వేదిక చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్, ఇండియా కూటమి 240 మంది పార్లమెంట్ సభ్యులను తీసుకుని ఇవాళ పార్లమెంటును రాజకీయ పోరాటంగా మలుచుకోవాలి. అదే విధంగా అప్పుడు అఖిలపక్షం ప్రధానమంత్రి సమయం ఇవ్వలేదని చెప్పాడు. ఇప్పుడు ప్రధానమంత్రి సమయం ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడో పార్లమెంట్ లో యుద్ధం చేయాలి. ఇప్పుడు డిసెంబర్ మొదటి వారం నుంచి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం ప్రకటించాలి. రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి మోడీ దగ్గర కూర్చోవాలి. బీసీల తరపున కొట్లాడాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారికి బీసీల మద్దతు ఉంటుంది. అదే విధంగా నరేంద్ర మోదీ గారు కూడా ఎన్నో చట్టాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో చట్టాలు అమలు జరగడానికి ఆయన ప్రయత్నం చేసిండు. ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ. హైదరాబాద్ మీటింగ్ వచ్చిండు. ఎస్సీ వర్గీకరణ కనుసైగలలో ఎస్సీ వర్గీకరణ చేశాడు. మరి బీసీ బిడ్డగా నరేంద్ర మోదీ గారు బాధ్యత ఏంది? 11 ఏళ్లుగా బీసీలకు మీరు చేసిన ఘనకార్యం ఏంది? మీరు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అన్నారు. బీసీ ముఖ్యమంత్రి ఎవరైతే మహేశ్వర్ రెడ్డికి ఇస్తుంది. ఒక కట్టర్ బీసీ, ఒక కట్టర్ హిందూ అయినటువంటి రాజాసింగ్ కు పంగనామాలు పెడుతుంది. మరి ఇప్పుడు మీ పాపాలు పోవాలంటే ఇవాళ మీరు చూడండి, రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే మీ మీడియా వారే, మన వాళ్ళే, టీవీ ఛానల్లే, మన యొక్క సోషల్ మీడియానే బీజేపీకి డిపాజిట్ రాదంటారు. నేను అంటున్నా, మీరు 42% రిజర్వేషన్లు అమలు చేయండి, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. డిపాజిట్ రాకుండా ఎందుకు పోతున్నారు? మీరు 42% రిజర్వేషన్ రాకపోతే జూబ్లీహిల్స్ లో బీజేపీకి వచ్చిన ఎన్నికల ఫలితాలే రేపు రాష్ట్రంలో ఇంకా మిగతా 118 నియోజకవర్గాలు రాబోతాయి. మీకు తెలంగాణలో అధికారంలో రావాలని బీజేపీకి ఉంటే బీసీ బిల్లుకు ఆమోదం తెలపండి. లేదు మేము ఇక్కడనే ఏదో నామకే వాస్తే ఉంటాం, మేము ఇతర పార్టీ లాగా పోటీ చేస్తున్నామంటే చేస్తున్నాం, అది జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రంలో పోటీ చేయాలనుకుంటే అది మీ ఇష్టం. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 42% రిజర్వేషన్ల చట్టం చేయండి, బీజేపీని గుండెలకు అద్దుకుంటాం. చట్టం చేయకపోతే మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టుడు ఖాయం. ఇప్పుడు మైనార్టీలు అనేది కుంటి సాకులు మాత్రమే. నేను అంటున్నా, రిజర్వేషన్లు ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గంకి ఇవ్వద్దు, ఇన్క్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ పార్లమెంట్ చేతులు ఉంటది, అంటే కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటది. ముస్లింలకు మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం, తీసేయండి. మేము అడిగినామా? ముస్లింలకు ఇష్టం లేకపోతే తీసేయండి. బీసీలకు రిజర్వేషన్లు ఆమోదించండి. మీరు తీసేసే అధికారం మీ చేతిలో పెట్టుకుని, కలిపే అధికారం మీ చేతిలో పెట్టుకుని, ఏదో ఊళ్ళో కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేసినట్టు బీసీ రిజర్వేషన్లకు ముస్లింలు అని ప్రచారం చేస్తారు. ఇవాళ ముస్లింలు నేను అంటున్నా, ముస్లింలకు ఎందుకు ఇయ్యరు? పాండబ్బా పెట్టుకునే వాళ్ళు ముస్లింలు, పంచర్ కొట్టు నడిపేటోళ్ళు ముస్లింలు, అరటిబండ్ల డబ్బా పెట్టుకునే వాళ్ళు ముస్లింలు, సైకిల్ దుకాణం మెకానిక్ పెట్టుకున్న బైక్ మెకానిక్ చేసే వాళ్ళు ముస్లింలు, అలా ఉన్న వాళ్ళు గుడ్డెలుగుల వాళ్ళు, అచ్చకుంట్ల వాళ్ళు, అత్యంత పేదరికం ఉన్న వాళ్ళు. మీరు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఇలా ఆడికార్లు తిరిగేటోనికి, అదే విధంగా ఫామ్ హౌజులు ఉన్నోనికి, ఫాల్ హౌజులు ఉన్నోనికి, బంజరాయిల్స్ ఉన్నోనికి రిజర్వేషన్లు ఇవ్వగలిగింది. ఇవాళ పాత బస్తీలో పంచర్ కొట్టు నడుపుకుంటున్న వాళ్ళకు, ముషిరాబాద్ సెంటర్ లో ఇవాళ పాండాబాద్ నడుపుకున్న వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే తప్పేంది? ఏం వాళ్ళ ఈ దేశ పౌరులు కాదా? ఈ దేశంలో భాగస్వామ్యం లేదా? ఇవాళ నేను చివరిగా చెప్తున్నా, బీజేపీ ఏమంటదంటే మత ప్రతిపదికన రిజర్వేషన్ ఉండొద్దు అని. ఇది సమాజానికి తెలవాలి. మరి సిక్కులకు ఎట్లున్నాయి? సిక్కులు మతస్థులే కదా. క్రిస్టియన్లకు ఎట్లున్నాయి? మతస్థులే కదా. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి జైన్లు, మార్వాడీలు వీళ్ళందరికీ ఎట్లున్నాయి? వీళ్ళు కూడా మతస్థులే కదా. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉన్నాయి.
మతాలలో హిందూ మతంలో, క్రిస్టియన్ మతంలో, సిక్కు మతంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల్లో ఉన్నటువంటి సామాజిక వివక్షతకు, అదేవిధంగా సాంఘిక వెనుకబాటుతనంగా ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే, ఆ మతాలలో ఉన్నటువంటి కులాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇస్తారు. మతానికి ఉన్నటువంటి మొత్తం 100% రిజర్వేషన్లు ఇవ్వరు. కాబట్టి ఈ దుష్ప్రచారం మానుకొని, ఈ ద్వంద్వనీతి మానుకొని, 2 నాలుకల ధోరణి మానుకొని మీరు ఖచ్చితంగా ఈ వైఖరి మార్చుకోండి. మీరు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లు ఆమోదించండి, లేకపోతే మేము రాజకీయంగా భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే మీరు కాసుకోండి. నమస్తే, మనతో పాటు బీసీ లీడర్ శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. నమస్తే. మొన్న బీసీ బంద్ చేసిర్రు, ఇలా బీసీ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. ఎన్ని పోరాటాలు చేసినా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఎక్కడైనా కనిపిస్తుందా? 100% ఆల్రెడీ నోటికాడికి వచ్చేసింది. మనకు ఇప్పుడు మొన్న బంద్ సంపూర్ణం, తెలంగాణ ఉద్యమం తర్వాత సంపూర్ణంగా బంద్ అయింది. బీసీల కోసం బంద్ అయిన బంద్ ఒకటి తెలంగాణ రాష్ట్రం. దీక్షలు ఎందుకంటే ఇంకా కొంతమందిని అవేర్నెస్ చేయడం కోసం, మనం ఏదైతే విద్యావంతుల్ని కాకుండా మిగతా సామాజిక వర్గాలన్నిటి చైతన్యం చేయడం కోసం ఈ దీక్షలు జరుగుతున్నాయి. రానున్న తరుణంలో ఈ దీక్షలు, పోరాటాలు, ధర్నాలు ఉండయి, మిలిటెంట్ ఉద్యమాలే రానున్న తరుణంలో. బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మా జాబితా బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర రాజకీయాలలో కీలక నేతలను, బీసీ సంఘం నేతలు, బీసీ మంత్రులను, బీసీ మాజీ మంత్రులను చెప్పుకున్న లీడర్లకి హెచ్చరిస్తున్నా. మీరు మీ పార్టీలను వదిలిపెట్టి రావాలి, బీసీల కోసం తిరగాలి, బీసీలను ఏకం చేయాలి. మీరు బీసీలందరినీ ఎంటేసుకుని మీరు ఉద్యమం చేయాలి. ఎందుకంటే ఈ రోజు నేను బీసీ మంత్రిని, నేను బీసీ ఎంపీని, నేను బీసీ నన్ను పట్టించుకోలేదని నువ్వు అడ్డగోలుగా నువ్వు ఇన్ని రోజులు రాజకీయాల పబ్బం గడుపుకున్నావు కదా. నువ్వు వచ్చి నువ్వు దిగాలి, రాజకీయాలకు దిగి ఢిల్లీ మెడల్ ఉంచాలి. మనం చెప్పింది కదా ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒకరోజు చెప్పినాడు, దీన్ని 9th షెడ్యూల్లో చేర్చడం కష్టమని ఆ రోజు చెప్పింది కదా. అయినా మీ పోరాటం ఎందుకు మరి? రామచంద్రరావు గారు బీజేపీ పార్టీ అధ్యక్షుడు గారు సంపూర్ణ మద్దతుని ఇచ్చిండు. ఆయన ఎక్కడన్నా మందులో పాల్గొన్నాడా? ఏంది కపట ప్రేమ ఎందుకు మా మీద? నిన్ను ఎవరు ఏమన్నారు? అంటివి నువ్వు పాల్గొనవైతే నువ్వు నీ ప్రయత్నం చేసుకుంటువి. 9th షెడ్యూల్లో చేర్చాలి, ఎందుకు సాధ్యం కాదు? ముస్లింలను ఎందుకు కలిపినారు? ముస్లింలను తీసేస్తారా మేము 9th షెడ్యూల్లో ఏర్పడడానికి మా ప్రయత్నాలు చేస్తామంటున్నారు కదా. భారతదేశం లౌకిక దేశం కదా, అందరు ఉంటారు. నువ్వెవరు తీసేవాళ్ళకి? నువ్వు ఒక్కరివేనా రాజకీయాలలో? రిజర్వేషన్ ఎంత జెండా ఎంత ఉంటే ఆ ప్రకారం నువ్వు తమాషా ప్రకారం చేయాలి. నువ్వు ఓబీసీలకు ఒకరే రోజు 6 రోజులలో ఎట్లా తీసుకొచ్చింది ఈ పార్టీ? ఈబీసీ రిజర్వేషన్ ఏ విధంగా తీసుకొచ్చింది? ఈడబ్ల్యూఎస్ ఎట్లా తీసుకొచ్చింది? వారం రోజులు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేసినాయి. ఈ రోజు జనాభా ప్రకారం, ప్రాతిపదిక ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు వేరే వాళ్ళని అడగలేం కదా. అందరు ఉన్నారు. నువ్వు దానికి వారం రోజులు తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేసేసావు. ఈ రోజు 60% ఉన్న బీసీలకు 42% ఇవ్వంటే నీకు అంత బాధ ఏమైంది అంటున్నా. నీదేమన్నా ఇంట్లో నుంచి ఇస్తురా? చట్ట సవరణ చేయాలి, చట్ట పద్ధతి కల్పించాలని అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడంలో విఫలమైందని కూడా కొన్ని మాటలు వస్తున్నాయి. మరి దాన్ని ఎట్లా చూడొచ్చు? లేలే, రానున్న తరుణంలో రేపు శీతాకాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఢిల్లీ జంతర్ మంతర్ పెట్టిందాక ఢిల్లీ నుంచి కాలే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా మహేష్ గౌడ్ పిసిసి బీసీనే. ఆయన స్వయంగా ఆయనను తీసుకుపోయి రాష్ట్రంలో ఉన్న యావత్ బీసీ నాయకులు, బీసీ మంత్రులు, మాజీ మంత్రులు, బీసీ సంఘం లీడర్లు, విద్యార్థులు, సకల జనులు అందరూ తరలిపోయి రేపు పార్లమెంట్ భవనాన్ని స్తంభింపజేస్తాం. 100%. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు అనేవి ఇందిరాసాని కేసు అప్పటి నుంచేలే 50% మించకూడదని ఇచ్చింది. కేవలం అంటే ఇక్కడ ఉన్న బీసీలను మభ్యపెట్టడానికి ఏదో నామకే వాస్తు కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికలకు పోతా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని ఒక ప్రధాన ఆరోపణ కదా. ముఖ్యమంత్రి ఈ రోజు బీసీల పాలిట, ఈ రోజు బీసీలు చైతన్యం కావడానికి ఒక రిజర్వేషన్ సరే ఏదో ఇంప్లిమెంట్ కాని రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కానీ మా బీసీల చైతన్యం తెప్పించండు. ఈ రోజు ఆ ఎన్నికల షెడ్యూల్ రాగానే ఇంతమందికి బీసీలు వచ్చినాయి. బీసీ జడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళా, బీసీ సర్పంచ్ వచ్చే వరకు అసలు ఇంతమంది అవుతారు అనుకురు. రాగానే ఎంబడే వాడు కోర్టుకు పోయి వాడికి వేరే వాడు కోర్టుకు పోయి ఆవేశారు. ఇప్పుడు మాకు చాలా చైతన్యం వచ్చింది. ఎందుకంటే ఒక మండలం చూసుకుంటే 60 మంది బీసీ సర్పంచ్లు అవుతారు. 100 మంది ఉంటే అందులో 60 మంది బీసీ సర్పంచ్లు అవుతారు. బీసీలో ఎంపీటీసీలు అవుతున్నాం, జడ్పీ చైర్పర్సన్లు అవుతున్నాం. మాకు ఎంత అదృష్టం అండి. రాజకీయంగా మేము సీఎం కావాలి. ఇప్పుడు సీఎం అయ్యే అవకాశాలు రేపు 2028 జరిగే ఎలక్షన్లకు మేమే సీఎం, బీసీలో సీఎం. ఆ రోజు జయలలిత కూడా
తమిళనాడులో ఇట్లే బీసీ ఉద్యమాలు జరిగినాయి. బీసీలకు 50 రిజర్వేషన్లు కేటాయించాలి, మేమెంతో మాకంత అన్న నినాదంతోనే ముందటికేయరు. ఆనాడు జయలలిత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమిళనాడులో రిజర్వేషన్లు సాధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి అయినా సరే ఏదో నామకే వాస్తు దీక్షలు చేస్తున్నారు, నామకే వాస్తు ధర్నాలో పాల్గొంటున్నారు. అంతకు మించి ఏం చేసింది లేదు. రేవంత్ రెడ్డి నామకే వాసు చేసే వ్యక్తి కాదు. ఆయన బీసీల పట్ల చాలా చిత్తశుద్ధి ఉంది. ఆయన బీసీలకు ఆరాధ్య దైవం కావాలనే కోరిక ఉంది ఆయనకు. 100కు 100% కాంగ్రెస్ పార్టీ మెడలు వంచిపిచ్చి అయినా ఢిల్లీ రాహుల్ గాంధీతో కలిపిచ్చి అఖిలపక్షం ఏర్పాటు చేపించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా ఈ రోజు బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పెట్టి చట్టబద్ధ కల్పించారు. మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు గారు, మా కాంగ్రెస్ పార్టీ గాని యావత్ మా బీసీ లోకం అంతా గాని రేవంత్ రెడ్డి వెంట తిరుగుతుంది. ఎందుకంటే ఆయన 42% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఇంత చైతన్యం వచ్చింది. ఈ దొంగ నాటకం ఆడుతున్న బీజేపీ పార్టీకి మాత్రం డిసెంబర్ శీతాకాల సమావేశాల్లో మాత్రం బీసీ యావత్ లోకం మాత్రం పార్లమెంట్ భవన్ ముందు ధర్నా పెట్టి అప్పుడు మా తడాకేందో చూపిస్తాం. ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మొన్న రాష్ట్ర వ్యాప్తంగా బంధువుల పిలుపులో అన్ని పార్టీలు పాల్గొనడం జరిగింది. ఎవరు అడ్డుపడుతున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మేము దాదాపు 79 సంవత్సరాల నుంచి బీసీలమై ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మందివి, భారతదేశంలో దాదాపు 70 కోట్ల మందివి 79 సంవత్సరాల నుంచి నష్టపోతున్నామండి. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో రాష్ట్రం ఏర్పడితే మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. నేను మా జాలు శ్రీనివాస్ మాకే మాట ఇచ్చాడు. ఆ మాట తూచా తప్పకుండా మరి ప్రభుత్వం కూడా కులగన జరిపించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఒక జియో తీసి ఇక్కడ గవర్నర్ పంపడం జరిగింది, అక్కడ కేంద్రానికి పంపడం జరిగింది. అక్కడ పోతుంటే కేంద్రంలో మరి ఒక గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులోనేమో మాధవ్ రెడ్డి అనే వ్యక్తి వేయడం జరిగింది. మరి దాని రెండిట్లను అధిగమించడానికి మరి మేము పోరాటం చేస్తున్నాము. దాదాపు నేనైతే 40 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాను. కొండలక్ష్యం బాపు ఎంబడి, మరి అదేవిధంగా బాలగౌడ్ ఎంబడి, గౌదు లచ్చన్ ఎంబడి, తర్వాత ఆర్ కృష్ణ ఎంబడి, జాల శ్రీనివాస్ గౌడ్ ఎంబడి ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ మాకు ఎక్కడైనా కానీ గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మభ్య పెట్టారు తప్ప మాకు రాజకీయంగా మాకు వాటా మాకు దక్కలేదు. ఇప్పుడు బీసీలు చైతన్యమైరండి. అడుగడుగున మాకు అన్యాయం జరుగుతుంది అన్ని కులవృత్తుల వారు అంతా బీసీలు ముందుకు వస్తున్నారు. దానికి అనుగుణంగా మేము నాయకత్వం వహిస్తూ మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వము మరి ఒక పక్క కులగణలో జనగణలో బాగా కులగణ జరిపించి మీ వాటా మీకు ఇస్తామని చెప్పి మరి ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే మాకు అడుగడుగున అన్యాయం జరిగింది, మాకు చాలా ప్రాబ్లం అయిందండి. ఈ ప్రాబ్లాన్ని మేము లేవనెత్తి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా మా వెంట ఉన్నారు. మొన్న జరిగిన బంధు మీరు చూశారు. ఆ బంధులో మాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. ఆల్ పార్టీ ఆల్ బీసీ సంఘాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి తెలంగాణలో మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా పత్రికా విలేకరులు కూడా మేము చేసే పోరాటానికి మద్దతు ఇస్తున్నారు అందరూ. మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మా వాటా మేమెంతో మాకంత నినాదంతో ముందుకెళ్తున్నాము. కంపల్సరీ మేము సాధించుకుంటాం. సాధించినట్లా మేము మాత్రం ఊరుకునలేదు. మరోగా తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేసి తెలంగాణ సాధించామో అదే విధంగా బీసీ ఉద్యమాన్ని కూడా బలోపేతం చేసి మా హక్కులను మేము సాధించుకుంటాం. ఇప్పుడు స్థానిక సంస్థలో రిజర్వేషన్ అడుగుతున్నామండి. రేపు చట్టసభలో కూడా రిజర్వేషన్ తీసుకుంటాం. మేము ఊరుకోం. మాకు చాలా అన్యాయం జరిగింది. మరి మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మేము మెజార్టీ పీపుల్స్ 56% మొన్న లెక్క చేస్తే కులగణలో భాగంగా మేము దాదాపు 56% ఉన్నామని ప్రభుత్వమే ప్రకటించింది. కేంద్రంలో కూడా మరి మేము 70 కోట్ల మంది ఉన్నాం. మరి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మరి మేము తూచా తప్పకుండా మా వర్గాలకు మరి ఇక్కడ తెలంగాణలో 139 కుల సంఘాలు ఉన్నాయి. నేను కుల సంఘాలకు చైర్మన్ గా పనిచేస్తున్నాను. దాన్ని భారతదేశం మొత్తం చూస్తే 2600 కుల సంఘాలు ఉన్నాయండి భారతదేశం మొత్తం, దాదాపు ఈ 30 రాష్ట్రాల్లో. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఇక్కడ ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి మరి 9th షెడ్యూల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు. మరి 2 సార్లు ఇప్పటికి జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున
మరి ఇక్కడ నుంచి ట్రైన్లు తీసుకుపోయి కూడా ధర్నాలు చేస్తున్నాము. అంటే ఇప్పుడు 9th షెడ్యూల్ లో పెట్టడం సాధ్యం కాదని బీజేపీ నాయకులు మొన్న అన్నారు. కానీ వాళ్ళు కూడా మొన్న బంద్లో పాల్గొనడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు? ఎవరు ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడే ఆటోమేటిక్ గా మాకు మద్దతు ఇచ్చారు. ఎవరు బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. మరి కేంద్రం వచ్చే వరకు వాళ్ళు వెనుక ముందు ఆడుతున్నమాట వాస్తవమే. మేము రోజు కలుస్తూనే ఉన్నాము, మేము అభిమానులమే. అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలి. మేము జనగణలో భాగంగా కులగణ జరిపించి బీసీలకు కల్పిస్తామని చెప్తున్నాడు. అది ఖచ్చితంగా అమలవుతుంది, చేస్తారని మా విశ్వాసం అండి. ఈ ప్రోగ్రాం సంబంధించి అంటే మేము ఒక 8 ప్రోగ్రాంలు చేయాలని మేము నిర్ణయించామండి. దాంట్లో భాగంగా మొన్న ఒకటి జరిగింది. మరి ఈ రోజు మాత్రం మేము ధర్మంగా మా వాటా మాకు కావాలని పోరాటం చేస్తున్నాం సార్. మా వాటా మాకు రావాలి అని అన్ని రాజకీయ పార్టీలను పిలిపించాము. మరి పెద్దలకు అంత పెద్ద వయసున్న దత్తాత్రేయ గారు కూడా ఒక కేంద్ర మంత్రిగా, ఒక గవర్నర్ చేసిన వ్యక్తి కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మా వాటా మేమెంతో మాకు అంత మా వాటాను మేము పంచుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు అలాగే జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీ నినాదాన్ని ముందేసుకుంది తప్ప బీసీలతో ప్రేమతో కాదు అని చెప్పి కూడా బీజేపీ నాయకులు చాలా సార్ ఇది మేము కాంగ్రెస్ ఇప్పుడు మేము బీసీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు, మేము అడిగాము. ఇచ్చిన రోజుగా అభ్యర్థి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశాము. జూబ్లీస్ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి సంబంధం లేదండి. జూబ్లీస్ లో మా అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి మేము మద్దతు ఇచ్చాము, మేము పని చేసాము అక్కడ. అయితే మేము మాత్రము చట్టసభలో కూడా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం. స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసమే మాకు కొంతమంది అడ్డుపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరి మేము చట్టసభలో కూడా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్కారం.